హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. మండే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మామిడికాయ మటన్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను. నా స్టైల్లో నేను మటన్ మామిడికాయ కర్రీ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను మటన్‌లో వచ్చేసి ఎక్కువగా టమాటా, ములక్కాడ, వంకాయి, అలాగే గోంగూర వేసైతే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. యాక్చువల్‌గా అసలు చాలా ఇయర్స్ అయితే అయ్యింది. నేనైతే మామిడికాయలైతే ఇప్పుడు మనకి సీజన్ కదా! సమ్మర్ వచ్చేసింది. మామిడికాయలైతే వచ్చేసినాయండి. ఇంక సరే మామిడికాయ ఏసి మటన్ చేద్దాము ఎలా ఉంటుందో చాలా ఇయర్స్ అయింది తినేసి అనేసి అయితే ఈరోజైతే చేశాను. చాలా అంటే చాలా బావుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది. యాక్చువల్‌గా మటన్ మామిడికాయ కర్రీ అయితే నేను ఫస్ట్ టైమ్ అయితే నా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే మా సెకండ్ పాప నా కడుపులో ఉన్నప్పుడైతే చేశాను. అప్పుడంతా నాకు ఎక్కువగా పులుపు తినాలని క్రేవింగ్స్ అయితే ఎక్కువగా ఉండేయి. ఇక ఎక్కువగా నేను మటన్‌లో, చికెన్‌లో, ఫిష్‌లో ఎక్కువగా మామిడికాయ ఏసుకొని అయితే తినేదాన్ని. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత నేనైతే ఇప్పటి వరకు మళ్ళీ చేయలేదండి. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఈరోజైతే చేశాను. మామిడికాయ ఏసి మటన్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా మటనొచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా హస్బెండ్ బర్త్‌డే అని. ఆ రోజైతే తను 2 కేజెస్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారండి. మేము ఇంట్లో ఉండేది ఐదుగురం. ఐదుగురికి ఇంకా 2 కేజెస్ ఎందుకని 1 కేజీ అయితే వండి 1 కేజీ డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఇంకా మండే రోజైతే ఈ రోజైతే చేశాను. ఇంకా అందులో మామిడికాయ ఏసానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మామిడికాయ మటన్ కర్రీ మాత్రం రైస్‌లో తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇది చపాతీలో తిన్నా కూడా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చూస్తుంటే కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అసలు గ్రేవీలాగా మనం కలుపుకొని తినడానికైతే చాలా బావుంటుంది. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకైతే అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ ఒక్కొక్కటైతే వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. అరోమా వచ్చే వరకైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకోవాలి. మసాలా దినుసులైతే మంచిగా ఫ్రై అయినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. ఇక్కడైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలైతే త్వరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. లాస్ట్ టైం మటన్ కర్రీ చేసినప్పుడైతే నేనైతే మా హస్బెండ్ బర్త్‌డే రోజు నేను మటను, పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేశాను. అసలు అది మా ముస్లిమ్స్ ఆంటీ అయితే చెప్పారు. ఆ ప్రాసెస్‌లో అయితే చేశాను. మళ్ళీ ఈరోజైతే మామిడికాయ ఏసైతే చేస్తున్నానండి. మటన్ కర్రీ రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్‌గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. మటన్ కర్రీ చేసుకున్నప్పుడు ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి. అలా స్మెల్ రాకుండా ఒక టిప్ అయితే చెప్తాను. మటన్ కర్రీ చేసుకునే ముందు మటన్ అయితే రైస్ వాటర్‌లో అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే మటన్ అనేది స్మెల్ లేకుండా టేస్ట్ అయితే బావుంటుందండి. ఇక్కడైతే మటన్ అయితే యాడ్ చేశాను కదా! మటన్ అయితే తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. అందులో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అప్పుడే మనకి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గిస్తాను. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మటన్ అలా ఉడుకుతున్నప్పుడైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. అలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయితేనే మనకు స్మెల్ లేకుండా టేస్ట్ అయితే బావుంటుంది. నేనైతే వాటర్ రిలీజ్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేసుకుంటాను. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. స్పైసీగా ఉంటేనే మామిడికాయ వేస్తాం కదా! టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే నేనైతే 3 స్పూన్స్ అయితే కారం అయితే వేశాను. కారం వేసుకున్న తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. మటన్‌లో వేసిన కారం అయితే మగ్గిందండి. అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మటన్ అనేది కొంచెం ముదురుగా ఉందండి. కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని కర్రీని తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6, 7 విజిల్స్ అయితే రానివ్వాలి. అలా రానిస్తే మనకి మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది.
ఎందుకంటే మనం ముందు మటన్‌లో మామిడికాయ వేస్తున్నాం కదా! ముందుగానే మామిడికాయ ముక్కలైతే వేయకూడదండి. మామిడికాయ ముక్కలు వేస్తే మటన్ అనేది మనకి ఉడకదు. ముందుగా మటన్ ఉడికిన తర్వాత ఎప్పుడైనా మామిడికాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మటన్ అయితే ఉడికిందండి. నాకైతే 6 విజిల్స్ అయితే వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అందులోకైతే మామిడికాయ ముక్కలైతే యాడ్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకొని కర్రీనైతే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మటన్‌లో మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా! కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాకైతే కారం అయితే సరిపోయిందండి. ఇక్కడైతే లైట్‌గా సాల్ట్ అయితే చాలేదు. అందులోకైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఫైనల్లీ అయితే అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే బావుంటుందండి. అలాగే ఫైనల్లీ అయితే అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మామిడికాయ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది రైసు, చపాతీ, పుల్కా ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ మాత్రం ఇది సెకండ్ టైమ్ తిన్నాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది. చూస్తేనే కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుందండి. టేస్ట్ కూడా అంతే బావుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.